ఆ రోజున ప్రత్యేకించి ఒక ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేసినటువంటి శేషం ఏది ఉంటుందో దాన్ని పుచ్చుకుంటారు. ఈశ్వరుడికి నివేదన చేసినటువంటి పదార్థం ఏది ఉంటుందో దాన్నే ప్రసాదము అంటారు. భగవంతుడికి నివేదన చేసేటటువంటి ప్రసాదం ఒక విశేషంతో కూడుకున్నదై ఉంటుంది. అది ఎలా తయారు చేయాలి అన్నదాన్ని కూడా శాస్త్రమే మనకి చెప్పింది. వేప చెట్టుకి పూసినటువంటి పువ్వులు ప్రధానంగా ఆ పదార్థంలో ఉండాలి. ఈ చైత్రమాసం వచ్చేటప్పటికి వసంత ఋతువు వస్తోంది అనేటప్పటికీ పువ్వు పూస్తుంది. ఆ పువ్వులో విశేషమైనటువంటి రోగ నిరోధక శక్తి ఉంటుంది, ఆ క్రిమిసంహారక శక్తి ఉంటుంది. అటువంటి వేప పువ్వుని నీటిలో కలుపుతారు. బెల్లానికి ఒక్కదానికే నిలవదోషం లేదు. అందుకే భగవంతుడికి ఏదైనా పిండి పదార్థం తయారు చేసి నివేదన చేసినా, లేదా పళ్ళు మొదలైనటువంటివి నివేదన చేసినా కూడా నివేదన చేసేటటువంటి సంభారంతో పాటుగా ఒక బెల్లంగడ్డ కూడా నివేదన చేస్తారు. బెల్లంగడ్డ ఆ నీటిలో వేస్తారు. ఆ వేప పువ్వు వేసినటువంటి నీటిలో ఈ బెల్లంగడ్డ వేసి, అంటే చింతపండుతో కలిసినటువంటి పులుసు, చిక్కని పులుసు పదార్థంలా తయారు చేయబడినటువంటి ఆవు నీతిని కలపాలి. అమృతంతో సమానమైనది ఏది అంటే నీరు, అమృతంతో సమానమైనది ఏది అంటే ఆవు నెయ్యి. లోకంలో ఏ చెట్టుకి కూడా భగవంతుని యొక్క పేరు లేదు, కానీ ఒక్క మామిడి చెట్టు యొక్క పేరు మాత్రం రసాలము అంటే రసం చెట్టు. పైగా దాని ఆకులు ప్రతి మంగళ కార్యమునందు వినియోగపడతాయి. అంత గొప్పదైనటువంటి మామిడి ముక్కలు కూడా కలుపుకోవడం అనేటటువంటిది సంప్రదాయంలో అలవాటుగా ఉంది. ఈ పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసి ఎప్పుడు తినాలి ఈ పదార్థము? వారుజాము కాలంలోనే ఇది ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా పుచ్చుకోవాలి.